లేచిపోయిందంట. సుధీర్ పెళ్ళం లేచిపోయిందంట. ఈ విషయం ఎవరికి చెప్పుకూడదంట, ఎందుకంటే వాళ్ళ పరువు పోతదంట. ఇంకా ఆలస్యం ఎందుకంట, ఈ స్కిట్ చూసేద్దామంట. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. రాములో రాములా నన్నగౌ చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. రామకృష్ణ, అరే రామకృష్ణ, లే. ఏంట్రా నువ్వు వచ్చావు సడన్ గా? ఆయన కాబట్టి సన్నీ లియోన్ వస్తాడా ఏంటి? ఉన్నాడు మేడం, మా వాడికి పెళ్లి అయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి ఆయన విష్ చేయడానికి వచ్చాను నేను. ఒంటరిగా పడుకున్నాడు అదే. ఏమనుకోతున్నా నీ పెళ్లికి రాలేదు? పర్లేదు, రాకపోవడం మంచిది. అడగవా? బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్లి కింద అడగాలి కదా. సరే దేనికి రాలేదు? ఊరికే ఊరికే రాకపోవడం ఏంట్రా? ఇప్పుడు నీ పెళ్లికి అందరూ వచ్చారు అనుకో, అందరూ నేను కామన్ అయిపోతా. అదే నీ పెళ్లికి రాదు అనుకో, నీ బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కింద నా కోసం ఆలోచిస్తాను. ఆలోచించావా లేదా? ఒక్క ఆలోచించా. వాడు అసలు ఆలోచించాడు. అమ్మయ్య రాకపోతే ఖర్చు తగ్గింది అనుకుంటాడు. కనీసం పెళ్లి గిఫ్ట్ అడగాలి కదా నేతోటి. గిఫ్ట్ లేని ఎందుకు లేరా బాబు? ఇప్పుడు అరే నీ కోసం యాపిల్ ఫోన్ తెచ్చా. ఇప్పుడు ఆ ఫోన్ లేని ఎందుకురా? అందుకే యాపిల్ తెచ్చా. అంతేకాదు నీ కోసం ఒకటి పట్టుకొచ్చా గిఫ్ట్. ఏంటిది? టొట్టడాయ్ అని. ఏంట్రా అది? ఇప్పుడు బీప్ గింజ మీద పేర్లు రాస్తారు కదా, అవును. అలాగే వెంట్రుక మీద నీ పేరు చెల్లి పేరు రాయించా. ఏంట్రా పేరు కనబడట్లా? బ్లాక్ పెన్ తో రాశారా? మరి ఎప్పుడు కనబడిద్ది? అది వైట్ హెయిర్ అయిన తర్వాత. సరే వచ్చాక చూసాక వెళ్ళరా బాబు. ఏంట్రా మాట్లాడుతుంటే వచ్చాడు వెళ్ళిపో అంటాడు. చెల్లెంతో కాఫీ ఇప్పించు. కాఫీ బయట తాగలేవా? ఇగో 10 రూపాయలు కాఫీ తాగు. ఇంటికి వచ్చి కాఫీ కావాలి, చెల్లెమ్మ రావాలి. అంత కోపం ఏమైంది? ఎందుకే? ఏం లేదులేరా. ఏదో అయిందిరా. ఏమైందిరా? ఒరే నీకు పాలుడు వచ్చాడు. చెల్లెమ్మ పాలు వచ్చాయమ్మా. చెల్లెమ్మ పిలిస్తే రాదు, నేను వెళ్తే వస్తుంది. సరే వెళ్ళి తీసుకుంటారా. గేదె పాలా? కాదండి, ఈ రోజుల్లో గేదె పాలు ఆవు పాలు అన్ని వస్తాయి. ప్యాకెట్ పాలు ఇందులో పోసి గేదె పాలు అని చెప్పి అమ్ముతుంటావు. నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ సాఫ్ట్వేరా? కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పాలేసి రే రామకృష్ణ, ఆయన స్నానం చేస్తున్నారు. చెల్లెమ్మా నీ పెళ్లికి రాలేదు అనుకో, సారీ అమ్మా. పర్వాలేదు. ఏ రామకృష్ణ ఉండమ్మా, డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. పర్లేదు ఉండమ్మా. నువ్వు ఎందుకు ఏంట్రా ఇంట్లో లేడీస్ లేకపోతే నువ్వు లేడీ గట్ట వేసుకుని ఓనుగా? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. అదే ఏమైంది? పెళ్లి కూతురు పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందిరా. పెళ్లి లేచిపోయిందా? మా వాడు పిల్లలు లేచిపోయిందటండి. ఇంత అంత బాధపడుతుంటావు? కనీసం శోభనం కూడా అవ్వలేదురా. సర్లే, ఇప్పుడు అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిని చూసుకుందాం, వదిలే. నేను అసలు పెళ్లి చేసుకుందా అంత అర్జెంట్ గా. మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పిన పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే లోపు అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా బాస్ ఏమి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నాకు అర్థమైంది. ఏంట్రా? నీ పిల్లలు లేచిపోయింది నాకు చెప్పాలి, అంతే కదా? అది కాదురా, ఒకసారి నువ్వు నేను చీర కట్టుకుంటే మా బాస్ వస్తే నా పెళ్ళంలాగా యాక్ట్ చేస్తే చాలురా. అమ్మో నీతో చాలా డేంజర్ బాబు. శారీలో నుంచి టెంప్ట్ అయ్యావు అనుకో, నా వాళ్ళగా నేనేం చేయనురా. పక్కా ప్రామిస్? ప్రామిస్. వచ్చి నిలిపేస్తావు అప్పుడే. నమస్తే. హౌ యు రామకృష్ణ? నేను బాగున్నాను. ఐఎమ్ సో సారీ, నిజంగా నీ మ్యారేజ్ కి షాదీకి రాలేకపోయాను. నేను దుబాయ్ నుంచి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చినాయి. ఏం తెచ్చారు సార్? డేట్స్ తీసుకొచ్చినాయి. ఏంటిది? క్యాలెండర్ లో డేట్స్ 1 నుంచి 31 వరకు. తిను మంచిగా. సరే నువ్వు ఫీల్ అవుతానో తెలుసు, అందుకే దుబాయ్ నుంచి నీకు వంటి తీసుకొచ్చిన. సార్ వంటే? ఇదిగో తీసుకో. ఏం సార్ ఇది? వంటి. ఇంటికి ఈయనెవరు? మా బామర్ది సార్. ఏం చేస్తాను ఇది? అది ఏదేం చేస్తుంది. ఏం కావాలి నీకు? సరే రామకృష్ణ, షాదీ అయ్యింది. నీది ఆవిడని నాకు చూపిలేదు. ఒకసారి చూపి. వెళ్ళి మీ చెల్లిని పిలుచుకున్నారా? నాకు చెల్లి ఎక్కడ ఉంది? అరే మీ చెల్లి రా. చెల్లిని పిలుచుకుని రా. ప్రయాణం ఎలా జరిగింది సార్? అలాగే జరిగింది. సార్ మా ఆవిడ. సార్ టీ తీసుకోండి సార్. టీ అడిగారు.
అమ్మ మీది పెళ్లికి నేను రాల్కిపోయాను. రామ్కి కృష్ణ నాకు చాలా సార్లు చెప్పినాడు, ఫోన్ చేసినాడు, శుభలేఖ పంపించినాడు, కానీ కుదరలేదు. పర్లేదు సార్, ఫీల్ అవ్వదు. మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కదా, నాది ఏదైనా చేస్తుంది అనేది కదా. ఏది అది? ఇప్పుడు వాడు స్నానం చేస్తున్నాడు. మీది ఇద్దరిని చూస్తుంటే నాకు డౌట్ కుడుతున్నాయి. దేనికి సార్? దూరం దూరం ఉంటున్నాయి, అసలు టచ్ చేయట్లేదు. నీది అసలు టచ్ చేయకుండా ఉండేది కదా. డింగి చెక డింగి చెక బాబా ఒక 5 నిమిషాలు మా డౌట్ వస్తుంది. 5 నిమిషాలు ఏం చేయాలి ఇప్పుడు? చిన్న ముద్దు పెట్టుకుంటారా? నాకే సంబంధం లేదు. ఏమి అయింది? సరసం న్యూలీ మ్యారీడ్ లైఫ్ కదా సార్, అదే చిన్నవి ఉంటాయి మా దగ్గర. నీది మ్యారేజ్ కాకపోతేనే ఆగదు. ఇదిగోటి సార్ వచ్చాడు, ఇదిగోటి స్నానం అయిపోయిందరా? స్నానం అయిపోయిందండి. సార్ ఆ, నాకెందుకు అనుమానం వస్తుంది సార్. పంచులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా ఏంది? ఈలోపు నేను మామిడి పిలుస్తాను సార్. తొందరగా పిల్లు. నమస్కారం. నమస్కారం. మీరిది దుబాయ్ లో ఏం చేస్తుంటది? నేను ఏంటంటే కనిపించని వస్తువులు ఉంటాయి కదా, ఆ. వాటి మీద రీసెర్చ్ చేస్తాయి. కనిపించిన వస్తువుల మీద రీసెర్చా? దాని మీద కూడా చేసినాయి. అక్కడ ఏం లేదు కదా. చెప్పాను కదా కనిపించని వస్తువుల మీద చేస్తానని. మరి దాని మీద చేయొచ్చు కదా. అదేం లేదు కదా అక్కడ. ఎలా చేస్తాం? పని చేద్దాం అనుకున్నాయి. సార్ ఇప్పుడు వాళ్ళ టైం పట్టేలా ఉంది, కొత్తగా పెళ్ళింది కదా, లోపల ఇద్దరు మంచి రొమాన్స్ ఉన్నారు సార్, డిస్టర్బ్ చేయడం. అలా కాదు, నేను దుబాయ్ నుంచి వచ్చినాయి కదా. కాదు సార్, చూడరా మావాడు చూడండి, అక్కడ అడిపి చేయలు చూడండి. ఏమండి, నేను వెళ్ళి అన్నయ్య గారికి భోజనం చేసి వస్తా. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వు రా. డింగి చెక డింగి చెక అన్నయ్య గారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి నేను ఇప్పుడు కాదు వద్దండి. రా. మీకు దుబాయ్ లో ఎలా చేస్తాయి? దుబాయ్ లో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అవును. వాళ్ళందరికీ మనమే అమ్ముతూ ఉంటాం. ఏంటి? బెల్లం రబడి, బెల్లం రబడి. అలా కాదు, నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకు సార్ అనుమానం? అరే సార్ అనుమానం వస్తుంది, ఒక్కసారి చీర కట్టుకోరా. నేను కట్టుకుంటా బాబు, నేను ఒక్కసారి కట్టుకోరా ప్లీజ్. నువ్వు 5 నిమిషాలు ఉంటే పని అయిపోతుంది. ఒక నిమిషం సార్, జయ్యలే ఉంది, మనం కట్టుకొస్తే బెస్ట్ లా ఉంది. సార్ మీది పిలిచిందంట. కాదు అమ్మ, రామ్కి కృష్ణ ఏడి? రామ్కి కృష్ణ మీరు తింటా అన్నారని బయటికి వెజిటేబుల్స్ తేడానికి వెళ్ళండి. మాది ఆశీర్వదించండి. ఇది ఎవరు? మా తమ్ముడు వాళ్ళ భార్య. ఎందుకు వచ్చారా చెప్పాలి కదా. దరిద్రుడా, నన్ను వేసుకోమన్నా మండు మీద వేసుకో. నువ్వు రాకపోతే నేను వచ్చేసి వేసుకొని. ఒకసారి ఫేస్ లో చూపించండి తల్లి. Oh no. Oh no. Oh no, 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 no. కాదు రామ్కి కృష్ణ, మీ అబ్బాయి ఏది? మా ఆవిడ పెళ్లి పెట్ల మీద లేచిపోయింది సార్. నీ గురించి తెలిసింది పెళ్లికి ముందు. నాది ఏమి చేయలేదు సార్, నాది మంచిది. అవా అవా మా వాడేదో ప్రమోషన్ కోసం అబద్ధం ఆడాడు సార్, కొంచెం ప్రమోషన్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాడు సార్. నాది సంబంధం లేదు. లేచిపోయిన అమ్మాయి నీతో సంసారం చేయాలా, అప్పుడు ప్రమోషన్ తీసుకో. నన్నే మోసం చేయాలని చూస్తే పేడం లబ్లీ, పేడం లబ్లీ దా. ఇప్పుడు సడన్ గా అమ్మాయి అంటే కాపురం చేయడానికి వెళ్ళరా? నన్ను చూస్తావు ఎట్రా నువ్వు? అలా కదరా నువ్వు. రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. కామెంట్స్ రోజా గారు. సారీ కట్టుకోవడానికి ఇద్దరు ఒకరెనకి వెళ్ళి ఒకరెళ్ళి మేనేజ్ చేయాలని చూడటం బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు. బెల్లం లప్డి పెళ్ళం లబ్డి. సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ చాలా ఎక్స్ట్రానరీ, సూపర్. థ్యాంక్ యూ సార్.